హస్తినలో ఈ నెల 6న జరగనున్న అఖిలపక్ష భేటీకి హాజరయ్యే విషయంలో పార్టీలతో పాటు నాయకులు తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రమే హాజరయ్యే ఇద్దరి పేర్లను ప్రకటించింది. ఇదిలా ఉంటే టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం బహిష్కరించే సూచనలు కనబడుతున్నాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఈ నెల 6న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్ష భేటీపై రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ భేటీకి హాజరయ్యేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశంలో నిర్ణయించుకున్నాయి. అఖిలపక్షం సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు కేసీఆర్ చేసిన ప్రకటన ఇతర పార్టీలపై ఏమాత్రం ప్రభావం చూపకుండా పోయింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక విషయంలో టీఆర్ఎస్, బీజేపీలు తమ విధానాలను కాంగ్రెస్ పై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన అందరూ నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర వహిస్తే తప్ప ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత ఎజెండాతో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి బీజేపీ భాష మాట్లాడి టీఆర్ఎస్ హిడెన్ ఎజెండాతో మాట్లాడి రకరకాల కార్యక్రమాలు చేస్తే ముందడుగు వల్ల ఏ పరిస్థితి అయితే గత 5-6 దశాబ్దాలుగా ఈ ఉద్యమం ఈ ప్రాంతపు బలమైనటువంటి ఆకాంక్ష ఉన్నదో ఒక రాష్ట్ర సాధన అనేది అందరికీ పక్షాన్ని పిలిచి శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఏముందో కూడా తెలుసుకోముందు మరి రకరకాలుగా దాన్ని మేము పాల్గొనమని చెప్పడం చాలా శోచనీయం. మరోవైపు శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్దత లేదని, కమిటీ నివేదికను తెలంగాణ ప్రజలు ఆమోదించారని బీజేపీ సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశానికి ఎవరూ హాజరు కాకూడదని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో ఉద్యమ క్రమంలో ఇది చివరి మలుపుగా భావిస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దానిలో 2 అభిప్రాయాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో 2 అభిప్రాయాలు వచ్చినాయి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టంగా తెలంగాణ ప్రాంతం ఏర్పాటు కావాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. 2 రోజుల్లో హస్తినాలో భేటీ జరుగుతుండగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విభిన్న స్వరాలతో రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. 6వ తేదీన సమావేశం అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుందని చిదంబరం తేల్చి చెప్తున్నారు. కాకపోతే ఈ సమావేశానికి హాజరు కావాలా లేదా అన్నటువంటిది ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి తర్జన భర్జనలు. ప్రధానంగా ఆ రోజున నివేదిక కాపీలు తీసుకోవడానికి మాత్రమే ఢిల్లీ వెళ్లాలి తప్పించి అభిప్రాయాలకు సంబంధించినటువంటి సమగ్ర సమీక్షలో లేదంటే గనక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకునే తేదీ కాదన్నది కేంద్రం వాదన. కాబట్టి ప్రతి పార్టీ నుండి 2 వస్తే తప్పు లేదని భావిస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే భావనతో పాటుగా 2 వ్యక్తుల్ని పంపించడానికి ఆల్రెడీ పేర్లను అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి చర్చలో పాల్గొనేందుకు కొమ్మిరెడ్డి రాములు కాంగ్రెస్ ప్రతినిధి మనతో ఉన్నారు. అలాగే జగదీశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ప్రతినిధి మనతో ఉన్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం నేత అరవింద్ కుమార్ గౌడ్ జాయిన్ అవుతారు. జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ రోజున టీఆర్ఎస్ ఇచ్చినటువంటి పిలుపు, ఆ తర్వాత చిదంబరం ఇచ్చినటువంటి రియాక్షన్ 2 చూశారు కదా, ఏమనుకుంటున్నారు? టీఆర్ఎస్ చేసింది తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకు తెలంగాణ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఇది ఒకసారి కోల్డ్ స్టోరేజ్లో పడేయడం కొరికే ఇష్యూను నాంచడం కొరికే ప్రయత్నం చేస్తుందనే విషయం చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత ఇంకా మనం అక్కడ పోవడం అవసరం అనే విషయంలో ఆ నిర్ణయానికి వచ్చింది టీఆర్ఎస్. దాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అయితే చిదంబరం గారు ఇక్కడ ఆయన ఏ రకంగా సమర్థించుకోవడానికి కూడా ఆయనకు అవకాశం లేదు. ఎందుకు అని అంటే అదే రోజు అభిప్రాయం చెప్పే అవసరం లేదని ఇవ్వాలంటున్నారు. న్యాయంగా దాంట్లో వాళ్ళు మాకు ఇచ్చిన ఉత్తరంలో ఉంది ఏమని, మీ అభిప్రాయాలు చెప్పడం కొరకు సిద్ధమై రండి, రేపు ఏం చేయాలనే విషయంలో మీ అభిప్రాయం చెప్పడం కొరకు సిద్ధమై రండి అని. అసలు ఏది ఇవ్వలేదు. వాస్తవానికి పిల్లవాడికి పరీక్ష పెడితే కూడా ముందు టెక్స్ట్ బుక్ సంవత్సరం అంతా చదువు చెప్పి సార్లు చదువు చెప్పి ఆఖరి నాడు పరీక్ష ప్రశ్న చదువుకోమని. అసలు శ్రీకృష్ణ కమిటీని నివేదిక తయారు చేయమని మమ్మల్ని అభిప్రాయాలు చెప్పడం కొరకు రమ్మనంటే ఎంత అర్థం లేని విషయం అంటే అసలు అది నిజంగా కూడా అర్థరహితమైన విషయం. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు నివేదికనే ఇవ్వకుండా చదవడానికి మీరు దాని మీద అభిప్రాయాలు చెప్పడం అనేది ఒక తప్పు. రెండవది 2 ప్రతినిధులను పిలవడం అనేది ఇంకా పెద్ద తప్పు. మళ్ళీ కూడా గతంలో చేసినారు ఏమని, డిసెంబర్ 7 నాడు అఖిలపక్ష సమావేశంలో అందరూ ఒప్పుకున్నారు కాబట్టి మేము ప్రకటన చేస్తున్నామని డిసెంబర్ 9 నాడు చేసినారు కేంద్ర ప్రభుత్వం ప్రజల తరఫున. ఓకే, సంతోషం. డిసెంబర్ 10 నుండి దాని పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది, పార్టీలలో చీలిక వచ్చింది, భేదాభిప్రాయాలు వచ్చి చీలికలు ఎక్కడ రాలేదు. అది కూడా డ్రామా, అది కూడా తప్పుడు పదం. చీలిక అనే మాట కూడా తప్పుడు పదం. ఏ పార్టీ చీలిపై కొత్త అధ్యక్షుడు పెట్టుకోలే ఆంధ్రప్రదేశ్లో, కాంగ్రెస్ తెలుగుదేశంలో పార్టీ కొంత అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకున్నారు, కొంతమంది మోసం చేసినారు. ఆ విషయానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆనాడు స్పందించడమే ఒక తప్పు అయితే అవన్నీ 2 పిలిచినారు, మీ అభిప్రాయాలు చెప్పండి, లేదా కొద్ది రోజులు ఓపిక పట్టండి, మేము కమిటీ వేస్తున్నాం, వాళ్ళతో కూడా మళ్ళీ తెలుసుకుంటామని చెప్పినారు.
ఓపిక పట్టినాం. మేము తెలంగాణ ప్రజల తరఫున మేము మాట ఇచ్చిన ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి సంవత్సర కాలం ఇచ్చినాం, ఓపిక పట్టినాం. ఇవాళ మళ్ళీ ఇంతనే పిలిచి మీరేదో చెప్తారంటే ఎంత వైరుధ్యాలు ఉన్నాయంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో. మీరు ఏం చెప్పే పని లేదు, ఉత్తరం ఉంచుకోండి, ఒక మాట. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ముందుగా ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ ఒత్తిడి తెచ్చారు. అలాగే ఒక్క వ్యక్తిని పంపించాలనుకున్నారు. అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు, ఆ ఇద్దరు వ్యక్తుల్లో 2 ప్రాంతాలకు చెందిన వ్యక్తులయ్యారు, 2 ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులయ్యారు. అంటే కాంగ్రెస్ అధిష్టానం ఈ సలహా ఇచ్చిందా, లేకపోతే పిసిసి అధ్యక్షుడు పొరపాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎవరు పొరపాటు చేసిన నేను అనుకుంటాను. ఇది ఒక నిర్ణయం అప్పుడు తీసుకున్నారు. ముందే పంపిణీలో ఇద్దరిని అక్కడ నుంచి సాంబశివరావు గారిని, ఇక్కడ నుంచి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వాళ్ళని మనం రిపీట్ చేద్దాం అనుకుంటే, నేను ఇప్పుడు మా మిత్రుడు టీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ గారికి, ఆయన మా పార్లమెంట్ మెంబర్ కూడా ఉండే, ఇప్పుడు అప్పీల్ చేసేది ఏమంటే, ఒకవేళ అక్కడ 2 పార్టీస్, పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా ఒక నిర్ణయంతో పోయే పార్టీలు అవి. ఒకటి ఇది చిరంజీవి, ఇది పిఆర్పి, రెండవది సిపిఎం. ఇవి 2 ఏదైతున్నదో తప్పనిసరిగా ఏది యూనైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్తారు. తెలుగుదేశంలో కూడా ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి తర్వాత, మా సుద్దాల దేవయ్య తర్వాత, రేపు మా జగిత్యాల ఏఎల్ రమణ తర్వాత, వీళ్ళందరి తర్వాత మరి వాళ్ళంతా ధైర్యం వేసి ఇద్దరు కూడా ఏదైతే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని అంటారని నేను అనుకోను. తెలంగాణకి వెళ్ళిపోయిన రిప్రజెంటేటివ్ తప్పనిసరి తెలంగాణ కావాలంటాడు, ఆంధ్ర నుంచి పోయిన రిప్రజెంటేటివ్ తప్పకుండా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్తాడు. అటువంటిప్పుడు టీఆర్ఎస్ ఏతున్నదో ఇప్పటిదాకా 5 సంవత్సరాల దాకా ఒక పెద్ద ఉద్యమ పార్టీగా, ఒక పెద్ద ప్రెషర్ గ్రూప్ అనుకోండి, ఇంత పనిచేసిన తర్వాత ఇవాళ అక్కడికి పోయిన వాళ్ళు ఎవరైనా కానీ ఆ మీటింగ్ లోపల లే ఇది సరిగ్గానే ఉన్నది, ఈ రాష్ట్రం విడిపోవద్దు అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పనిసరి పోరాడతాడు. కానీ దాన్ని స్ట్రెంథెన్ చేసేందుకు కూడా టీఆర్ఎస్ కూడా పోయినట్టయితే ఎక్కలేని బలం చేకూరుతుందని మా భావం అన్నట్టు. తప్పనిసరి వాళ్ళు కూడా పోవాలా, బీజేపీ కూడా పోవాలా. నేను పెద్దలు రామలన్నతో నేను అంటుంది ఏంటంటే, హైకమాండ్కు విజ్ఞత లేకపోనియండి, చిదంబరం లేకపోనియండి, ఉండి కూడా కావాలని మోసం చేస్తే, ఆంధ్రలో పైసలకు లొంగిపోయి, లగడపాటిలకు కావుల పైసలకు లొంగిపోయి చేస్తే వాళ్ళు ఏమి చేయనియండి. కానీ నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, ఈ రోజే మీ నాయకుడు స్పష్టంగా, కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పిండు ఏమని, అక్కడ ఇప్పుడు ఏం అభిప్రాయాలు చెప్పే పని లేదు, అభిప్రాయాలకు ఇంకోసారి పిలుస్తామని. ఇక అక్కడ ఉత్తమ్ కుమార్ వాదించే పని ఎక్కడికి, కేసీఆర్ వాదించే పని ఎక్కడికి, కోమరెడ్డి రాములు గారు వాదించేది, నేను ఎక్కడ వాదించే పని. మీరే ఉన్నారండి, మీరు బుక్ నాకు పంపాలి ఇంటికి, మీ అటెండర్ ఇచ్చినా సరిపోతుంది, మీరే రావాల్సిన పని లేదు. నన్ను మా ఇంటికి మా డ్రైవర్ పంపమన్నా తీసుకొచ్చి ఇస్తాడు, సరిపోతుంది. దాని కింద లేదు. ఇప్పుడు కొత్తది వచ్చింది, మెయిల్ వచ్చింది, నెట్ వచ్చింది, మెయిల్ వచ్చింది, ఎట్లా పెట్టినా చదువుకుంటారు. ఇప్పుడు ఏ ఊళ్ళో కూర్చొని కూడా మా కోమరెడ్డి రాములు ఊళ్ళో కూర్చొని కూడా చదువుకుంటారు, మా ఊళ్ళో కూర్చొని కూడా చదువుకుంటారు, నెట్ల నిమిషంలో చూస్తారు. రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూసుకోవాలి. ఇంకా ఇక శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చదవరానండి. ఇంత దారుణం, ఇంత అబద్ధము, ఇంత మోసపూరితం అనేది అంతకంటే పెద్దది యాక్టివ్ ప్రెస్ ఉన్నది, మీడియా ఉన్నది. ఇంత ప్రపంచంలో ఇంత యాక్టివ్ మీడియా కానీ, మీడియా కోసం మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఇంత యాక్టివ్ ప్రెస్ కానీ, మీడియా కానీ బహుశా ప్రపంచంలో ఎక్కడ లేదు కావచ్చు. అక్కడ ఇమీడియట్ ఎవరైనా కానీ రియాక్ట్ అయినట్టయితే, వాళ్ళు రియాక్ట్ అయిపోయి ఏదైనా తెలంగాణ కామెంట్ చేసినట్టయితే దానికి కౌంటర్ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోయినట్టయితే, ఎవరు కౌంటర్ చేసినట్టయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం రియాక్ట్ అవుతాడో తెలుసు మాకు, తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు, ఆయన నియోజకవర్గం ప్రజలకు బాగా తెలుసు, ఆయన నోట్లేంచి ఏమవుతుందో కూడా తెలుసు, ఆయన ఎందుకు పెడుతుందో కూడా తెలుసు. ఆయన నోరు తెరిచి ఇప్పటివరకు ఒకనాడు తెలంగాణ గురించి మాట్లాడిన పాపాన పోలేదు. మీరు ఇన్ని సంవత్సరాలు ఆయన చరిత్రలో ఎక్కడైనా తీయండి, తెలంగాణ గురించి వెళ్ళి కేవలం ఆ మీటింగ్ పోయిన రోజు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఒకటి తెలంగాణ ఎమ్మెల్యే లేదు, మిగతా ప్రజలందరికీ తెలిసింది. కానీ అఫ్ కోర్స్ నా మీద గెలిచిండు, నాకు తెలుసు. కానీ అయితే విషయం ఏంటంటే, ఆయన మాకు 610 జీవోల చైర్మన్ ఉండే, నేను అదే చెప్పబోతున్నా. 610 జీవోల చైర్మన్ గా ఉన్నాడు, 610 జీవోల చైర్మన్ గా ఉన్నాడు. 610 ఎంత అమలైందో కూడా మా అందరికి తెలుసు, మా తెలంగాణ యువకులకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ఉద్యోగులకు తెలుసు. అయితే నేనేమంటున్నానంటే, మీరు అన్నది వాస్తవం, మీ అందరి తరఫున పోయినప్పుడు మీ అందరి వాదన వినిపించాలి, తెలంగాణ ప్రజల వాదన వినిపించాలి, వినిపిస్తుండొచ్చు, నేను కాదనట్లే. ఆయనకి ఇంగ్లీష్ కూడా వచ్చు బ్రహ్మాండంగా, ఆయనకి అన్ని భాషలు వచ్చు, ఆయన కేంద్ర సర్వీస్ నుంచి వచ్చిండు, ఓకే, నేను దానికి కాదనట్లేదు. కానీ అసలు అక్కడ వాదనకి అవకాశం లేదు, మిమ్మల్ని అడిగేదే లేదు అని చెప్పి చిదంబరం స్పష్టంగా చెప్పినాక ఇక ఎవరు చెప్పొస్తాడా, కేవలం మీడియా వాళ్ళు చెప్పొస్తాడా? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. అరవింద్ గారు, తెలుగుదేశం పార్టీ ఈ రోజున వెళ్లాలనుకుంటుందా, వెళ్ళకూడదు అనుకుంటుందా? ఇప్పటివరకు అయితే తెలంగాణ ఫోరం తరఫు నుంచి మా నాయకుడికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ మాకు అన్ని విషయాలు తెలుసు, తెలియని వాళ్ళు శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు సర్వే చేసుకుని కేంద్రంలో కూర్చున్న వాళ్ళకి తెలియదేమో ఇక్కడ పరిస్థితులు. కానీ
ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాకందరికీ ఇక్కడ పరిస్థితులన్నీ అవగాహన ఉన్నాయి. మళ్ళీ పోయి మేము చెప్పాలి, అది ఆయన ఇచ్చే కమిటీ రిపోర్ట్ తీసుకొని చదివి తెలుసుకోవాల్సిన పరిస్థితి మేము లోకల్గా ఉండేటోళ్ళము. మాకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని తెలుసు, కానీ వాళ్ళు కమిటీ వాళ్ళు చెప్పి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ చదివే తెలుసుకునే పరిస్థితి మాకు లేదు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయడానికి వాళ్ళ యొక్క నిర్ణయం చెప్పకుండా వాళ్ళు ఇంతకు ముందు అందరు నిర్ణయాలు తీసుకుంటూ ఇచ్చే నిర్ణయాధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇచ్చే నిర్ణయాధికారంలో ఉన్నప్పుడు మీరు సర్వే చేయించుకున్నారు. ఎవరి గురించి సర్వే చేయించుకున్నారు? మీ యొక్క అవగాహన గురించి, మీ యొక్క అవగాహన తెలుసుకోవడానికి సర్వే చేయించుకున్నారు. చిదంబరం గారే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్లకు తెలియదు ఇక్కడ పరిస్థితులు. కానీ మా పరిస్థితులు మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. వాళ్ళు తెలుసుకున్న తర్వాత నిర్ణయాధికారం వాళ్ళది కాబట్టి వాళ్ళు నిర్ణయించి ఏదో ఒక ఈ యొక్క రాష్ట్ర సమస్యను, తెలంగాణ సమస్యను నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కేంద్రానికి ఉంది. కాబట్టి వాళ్ళు ఇంకా మళ్ళీ స్పెషల్ గా మేము పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రోజు వరకు కారణాన్ని చిదంబరం ఒకటి స్పష్టమైనటువంటి ప్రకటన ద్వారా చెప్పారు. ఆ రోజున నివేదికని మీకు అందజేస్తామని చెప్పి ఆ తర్వాత అభిప్రాయాల కోసం మరొక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నివేదిక తెలంగాణ ప్రాంత నాయకుల దగ్గర తెలంగాణ నివేదిక ఉంది. అక్కడ నివేదికలు మా దగ్గర లేకుండా కదా ఆయన నివేదిక ఇచ్చేది. ఈ రోజు మాకు అన్ని తెలియదా? మా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కోరిక ఉన్నది, మాకు తెలుసు నివేదిక ఉంది. మళ్ళీ అక్కడ ఉన్నది, అక్కడ నివేదిక ఇంకేం నివేదిక ఇస్తాడు? ప్రజానాయకులకు నివేదిక అవసరం లేదు, అఫీషియల్స్ కు నివేదిక అవసరం ఉంటది. మేము పోరాడుతున్నాం తెలంగాణ. ఈ సమావేశం కేవలం వాళ్ళు మాట తప్పడానికి, వాళ్ళు తాత్సారం చేయడానికి, వాళ్ళు చేసినటువంటి తప్పును సరిదిద్దుకుంటారా లేకపోతే ఇంకో తప్పు చేస్తారా మరి ప్రజలు చూస్తారు. మేమందరం కూడా రాజకీయ నాయకులు చూడాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ ఇదే విధమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. ఈ విషయంలో ఇప్పుడు అర్థం చేసుకునేదే లేదు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ కూడా అంటే ర్యాంక్ అండ్ ఫైల్, ఇక్కడ నుంచి చిన్న కార్యకర్త నుంచి సిడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ కేశవరావు, ఇంకో సిడబ్ల్యూసీ మెంబర్ వెంకటస్వామి వరకు ప్రతి వాళ్ళు కూడా ఎవ్వరు కూడా దీంట్లో ఎలాంటి కాంప్రమైజ్ కు వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. ఎవ్వరు కూడా నథింగ్ షార్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మాత్రమే మాకు కావాలని చెప్తున్నారు, కానీ ఇంకో మాట మాట్లాడలేరు. ఇందులో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ ఇచ్చిన తప్పనిసరిగా కాంగ్రెస్ ఏదో డిఫెన్స్ లో ఉంటుండే. ఇలా కాంగ్రెస్ ఏదో మన కేసులో విడ్రాయాలనుకోండి, లేకపోతే తెలంగాణ విషయంలో స్పష్టంగా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పార్టీని మీద తీసుకొచ్చిన ఒత్తిడి అనుకోండి, ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏదో తెలంగాణ వాదులలో పెరిగింది. ఏదో అక్కడికి పోయింది, ఎక్కడికి వీళ్ళందరూ హంగర్ స్ట్రైక్లు చేస్తే హంగర్ స్ట్రైక్ క్యాంప్లకు చెప్పిండు, కోదండరామ్ గారు పోయిండ్రు. ఇదంతా చేస్తుంటే తెలంగాణ వాదులు ఒకటి అవుతుందో ఒక విధంగా కలిసి పనిచేస్తుందని చెప్పి కేవలం టీడీపీ మాత్రమే కలిసి పనిచేస్తలేన్న ఉద్దేశంతో ఇలా పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని, జగ్త్యాల రమణ గాని, లేకపోతే దేవయ్య గాని, ఇంకోళ్ళు గాని వీళ్ళందరికీ బయటకు వెళ్ళిపోతుంది. ఇలా కాంగ్రెస్ కి ఒక్కరు కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాములన్న చెప్పిన విషయంలో నేను ఇప్పుడు వాస్తవం చెప్తాను, ఒప్పుకుంటాను. నిజమే, నిన్నటి వరకు ఇవాటి వరకు మీ గ్రాఫ్ కొంచెం పెరిగింది, వాస్తవమే, వాళ్ళు తగ్గింది. కానీ రేపు 6 తర్వాత వాళ్ళు కనుక పోవద్దనే నిర్ణయం తీసుకుంటేనేమో వాళ్ళ గ్రాఫ్ నిలబడుతుంది, మీ గ్రాఫ్ పడిపోతుంది. వాళ్ళు నిజంగానే ఇంకా ఒక అడుగు ముందుకు పోయి మేము ఆనాడే చెప్పినాం ప్రణబ్ ముఖర్జీ లెటర్ కట్టుబడును, 80% తెలంగాణ ఇచ్చేసుకోండి, మీరు బెల్లు పెట్టండి అని కనుక ఇంకో మాట మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడుతో చెప్పిస్తే వాళ్ళ గ్రాఫ్ పైకి లేస్తుంది, మీరు పూర్తిగా పాదనలో పడిపోతుంది. ఇవాళ తెలంగాణకు సపోర్ట్ చేస్తేనే గ్రాఫ్లు ఇస్తుంది, చేయకపోతే పడిపోతుంది. రాములు గారు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, తెలుగుదేశం కూడా స్పష్టంగా చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ వల్ల ఉపయోగం లేదని. ప్రధానంగా ఈ రోజు తెలంగాణ కోరుతున్నటువంటి పార్టీల్లో ఒక్క కాంగ్రెస్ ఒక్కటైంది, మిగతా పార్టీలన్నీ ఒకే బాట పడుతుంది. తెలంగాణ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఇవ్వాలని ఇక్కడ చెప్పినా అండి, ఇంతవరకు ఎక్కడన్నా కానీ సోనియా గాంధీ చెప్పింది అది ఏమవుతుందో ఈ అనౌన్స్ చేయించాను ఆయనతో, మేము ఏతుందో విల్ స్టార్ట్ ది ప్రాసెస్ అని చెప్పింది. చిదంబరం అన్నాడు ఐఎమ్ రిక్వెస్టింగ్ ది చీఫ్ మినిస్టర్ టు విత్డ్రా ది కేసు అని చెప్పిండు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర కేసు ఎక్కడన్నా కానీ ఏదైనా తెలంగాణ యూనియన్ ఒక దగ్గర మాట్లాడినా ఇవాళ మాట్లాడినది, లేకపోతే గౌడ్ గారు మాట్లాడి మొత్తం తెలంగాణ వాళ్ళు మొత్తుకు అలసి అయిపోతున్నారు వాళ్ళందరూ. అలసి మా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇక మా వాళ్ళు పోతారు, మా కరీంనగర్ వాళ్ళందరూ పోతారు. ఇక ఇక్కడ ఎటు పోతారో ఏం పోతారో వాళ్ళకి అర్థమైతలేదు. సోనియా గాంధీ తప్పనిసరి తెలంగాణ ఇచ్చే ప్రాసెస్ లో కూడా అనౌన్స్మెంట్ చేయించింది. అనౌన్స్మెంట్ చేయించిన తర్వాత అందరు కలిసి ఆంధ్ర నాయకులు రిజిగ్నేషన్ ఇచ్చి, రాములు గారు చెప్తుంది చాలా 100% కరెక్ట్. అనౌన్స్ చేయించింది కానీ ఇవ్వలేదు పాపం. ఇద్దామని అనుకుంది కానీ మళ్ళీ తప్పించుకుంది కూడా ఆమె చెప్పింది. తర్వాత ఇంకోటి వారికి క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, అప్పుడు
మేము తీర్మానం చేసింది కూడా చంద్రబాబు నాయుడు, ఈమన్నది కూడా చంద్రబాబు నాయుడు, తీర్మానం ఆ రోజు డిక్లేర్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు. మీరు కాంగ్రెస్ పార్టీ మా రాజకీయం మీద కుట్ర చేసి మా మీద కుట్ర చేస్తున్నారు. మేము కుట్రను ఎదుర్కొంటున్నాం తప్పితే తెలంగాణ ప్రాంతంలో మాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ కానీ, తెలంగాణ ఫోరంగా ఏర్పరచుకోవడం కానీ, లేకుంటే మేము ఢిల్లీకి పోయి